ట్రంప్ ఎన్నిక విషయంలో మీడియా ఎలా రియాక్ట్ అయింది అనేది మొత్తంగా చెప్తే మీడియాకి అంతా కూడా డబ్బులు ఇస్తున్నదంతా కూడా డీప్ స్టేట్ నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి అండ్ డెమోక్రాట్స్ చేతిలోనే మీడియా సంస్థలన్నీ ఉన్నాయి, జర్నలిస్టులు అందరూ ఉన్నారు అనేది నిర్వివాదాంశం. ఒక ఫాక్స్ న్యూస్ మినహా ఆల్మోస్ట్ అమెరికాకి సంబంధించిన అన్ని న్యూస్ ఛానల్స్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. అండ్ యూరోప్లోని కొన్ని పత్రికలు అయితే, ఒక జర్మన్ పత్రిక అయితే ఎఫ్ వర్డ్ని యూజ్ చేసి హెడ్లైన్ పెట్టిన పరిస్థితి. అంటే ఎందుకు ఇంత అక్కసు ఉంటుందా అని అసలు నిజంగా ట్రంప్ ఎలక్షన్ తర్వాతనే అర్థమవుతుంది. ఇంకెక్కువ అయిపోయింది అది, ఈసారి ఇంకా పెరిగింది అది. అండ్ అంతేకాదు చాలా మంది ఏడుస్తూ కొన్ని విజువల్స్ ట్విట్టర్లో వీటిల్లో బయటకు వచ్చాయి. అసలు విజువల్స్ చూస్తూ ఉంటే విపరీతంగా ఏడుస్తున్నారు, కొంతమంది టీవీలు పగలగొడుతున్నారు, కొంతమంది అసలు ఎలా తట్టుకోవాలో తెలియని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటిది ఇంతనా ఉంటుందా ఒక అమెరికా అధ్యక్షుడి ఎన్నిక, అందులో ట్రంప్ లాంటి వాడు ఎన్నిక? ఇన్ఫ్యాక్ట్ కమలా హ్యారిస్ ఆవిడ ఈ ఎన్నికలను యాక్సెప్ట్ చేస్తూ ఇచ్చిన స్పీచ్, 15 నిమిషాలు ఇచ్చిన స్పీచ్లో దెర్ ఈస్ డార్క్నెస్, అంటే చీకటి వచ్చేసిందంతా, దీంట్లో నక్షత్రాలు వెలగాలి, మిలియన్స్ ఆఫ్ నక్షత్రాలు వెలగాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే ప్రజలు ఒక పర్టికులర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మీ దేశ ప్రజలే నిర్ణయం తీసుకుంటే దానివల్ల ఈ దేశం అంతా అంధకారంలో వెళ్ళిపోయిందా? అంటే ఈ ఎకో సిస్టమ్ ఎలా భావిస్తుందంటే మేము ఏది చేయదలుచుకున్నామో దీన్ని భిన్నంగా ఎవరైనా ఏమైనా చేస్తే అది అరాచకము, అది సోకాల్డ్ డార్క్నెస్, ఇది అమానవీయము, ఇటువంటివన్నీ వాళ్ళు ముందు తీసుకొస్తారు. చూస్తే కనుక ఫస్ట్ మనకు యూకేలో డైలీ మిర్రర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక వాట్ హ్యావ్ దే డన్ అగైన్ అంటున్నాడు. ఏం చేశారు, ఇంత తప్పు చేశారే అంటున్నాడు. నువ్వే ఒకటి చెప్పడానికి, దట్స్ డెమోక్రసీ. మీ దేశంలో కేర్ స్టార్మన్ ఎన్నుకోలేదా? వాడు ఎంత లెఫ్టిస్ట్ వాడు. అక్కడ ఈవెన్ వైట్ బ్రిటిషర్స్ కూడా వాళ్ళ మీద రైట్ పోలీసులను పంపించి కేసులు పెట్టి ముస్లింలు ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి కాదు అతను. సో మీ దేశంలో లెఫ్టిస్ట్ ఎన్నుకున్నారు కాబట్టి అమెరికాలో కూడా లెఫ్టిస్ట్ ఎన్నుకోవాలని మీరు ఎలా అనుకుంటారు మీరు? సో మీడియా అనేది కంప్లీట్గా ఈ డీప్ స్టేట్ యొక్క అసెట్స్. మీడియాని వాళ్ళు వాడుకుంటారు, మీడియా ఫండింగ్ అంతా అక్కడి నుంచి వస్తుంది. ఈరోజు అమెరికన్ ఎలక్షన్స్లో 85% ప్రెస్, అమెరికన్ ప్రెస్ కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఉంది. ఒక్క ఫాక్స్ న్యూస్ తప్ప లిటరల్గా మిగతా అన్నీ కూడా తన వ్యతిరేకంగానే ఉన్నాయి. ఫాక్స్ న్యూస్ హ్యాడ్ ద లార్జెస్ట్ కవరేజ్ అంట, ఎన్నికలది కవరేజ్. ఎందుకు అంటే కనుక అది వాళ్ళ అంటే ఈ యొక్క లెఫ్ట్ కబాల్లో ఉన్నటువంటి మీడియా అంటే వాళ్ళు అంత విసిగిపోయారు, అంత అసహ్యం పుడుతోంది వాళ్ళకి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరికీ కూడా మనం చూసాం. అక్కడ జెఫ్ బిసోస్ మీరు ఫార్మల్గా మీరు చేయడానికి వీల్లేదు, ఎవరిని ఎండార్స్ చేయడానికి వీల్లేదంటే వాళ్ళ స్టాఫ్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఆ అంతటి కంప్లీట్ బ్రెయిన్ వాష్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క రిఫ్లెక్షన్ ఇది. అలాగే మనం చూసామంటే కనుక జర్మనీలో ఉన్నటువంటి కొన్ని పోస్ట్ చెప్తున్నాడు. ఇందాక నువ్వు చెప్పావు కదా, ఎఫ్ వర్డ్ వాడారంటున్నావు కదా నువ్వు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మొత్తం ప్రపంచం మునిగిపోతుంది అన్న లెవెల్లో వాళ్ళు అసలు హెడ్లైన్ లో ఎఫ్ వర్డ్ వాడడం ఏంటి? ఒక అధ్యక్షుడు ఎన్నిక విషయంలో మీ దేశం కాదు, ఒక వ్యక్తి మళ్ళీ డెమోక్రసీ ఈ గురించి మాట్లాడతారు. ఎవరు ఎన్నికలు, ఎవరు ఒకరు గెలిస్తే ఒకటట, ఒకరు గెలిస్తే ఇంకోలాగా. అందులో మళ్ళీ జర్నలిజము విలువలు ఏంటిది అసలు? ఇట్స్ అబ్సల్యూట్ హిపోక్రసీ. మన దగ్గర కూడా అట్లాగే రాశారు, ఆంటీ నేషనల్ అని. ఒకసారి స్మృతి ఇరానీ గురించి రాశారు. కరెక్ట్. అసలు ఒక మంత్రి గురించి మాట్లాడే మాటలు అవి. అండ్ మోదీ గారు గెలిస్తే కనుక ఇది ద విక్టరీ ఆఫ్ టోటాలిటేరియనిజం, మెజారిటేరియన్ ఫ్యాసిజం, ఇటువంటి పదాలన్నీ వాడతారు. కొత్త కొత్త పదాలు ఇన్వెంట్ చేస్తారు. అంటే డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఇస్ మెజారిటేరియనిజం. ఎక్కువ మంది ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాడే ప్రధాన రాష్ట్రపతి అవుతాడు. దాన్ని డెమోక్రసీ అంటాం కదా. అంటే ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా కానీ మైనారిటీ ఓట్లు వచ్చిన వాళ్ళే ప్రభుత్వం రన్ చేయాలా? అంటే సో దట్స్ అ కైండ్ ఆఫ్ అన్ ఎకో సిస్టమ్ వెళ్ళేది. అందుకని మొత్తం ఈ యొక్క మీడియా కూడా అలాగే ఉన్నారు. మనం వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, ఈవెన్ సిఎన్ఎన్ కావచ్చు. సిఎన్ఎన్ కొంచెం మధ్యలో కొంచెం సెంట్రిస్ట్ అయ్యే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు కూడా చూస్తే కానీ ఓవరాల్ వాళ్ళ కవరేజ్ అంతా కూడా యాంటీ ట్రంప్, ప్రో కమలా హ్యారిస్. కమలా హ్యారిస్కి ఏమీ తెలియదు, ఇవిడ అబ్సల్యూట్లీ డంబ్ అని తెలిసినటువంటి పోస్టులు కూడా ఆవిడని ఏదో చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనకి ఎలాగైతే రాహుల్ గాంధీని మనకు ఎన్నికల్లో సడన్గా ఆయన తీసుకొస్తారు, చాలా బ్రిలియంట్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. తర్వాత మన రాజ్దీప్ సర్దేశాయ్ సోనియా గాంధీ గారి ఇంటర్వ్యూలో వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్, వాట్ డిడ్ యూ డూ ఫర్ క్రిస్మస్, ఇవే అడిగే ప్రశ్నలు. సో ఇలా ఈ ఎకోసిస్టమ్ అంతా కూడా ఒక పర్టికులర్ మీడియా ఎకోసిస్టమ్ అంతా కూడా వీళ్ళని వెనకేసుకొస్తారు, వీళ్ళ తప్పిదాలని కవర్ చేస్తారు. ఆవిడ కమలా హ్యారిస్ చేసిన తప్పిదాలు, ఆవిడ స్పీచుల్లో తర్వాత ఆవిడ ఇంటర్వ్యూస్లో చేసిన తప్పిదాలన్నింటిని కూడా సిఎన్ఎన్ లాంటి దాంట్లో వాళ్ళు కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. సో అందుకని ఇట్స్ అన్ ఎకోసిస్టమ్.
డీప్ స్టేట్ యొక్క ఎకో సిస్టంలో పాడ్కాస్టింగ్ చేసేది మీడియా చేస్తుంది. మీడియా ఇస్ ఓన్లీ వన్ వింగ్ ఆఫ్ ఇట్. ఆ మొత్తం ఎకో సిస్టమ్కి వ్యతిరేకంగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని మనం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.